మాఘపురాణము 14వ అధ్యాయము. విప్రుని పుత్రప్రాప్తి. గస్సమద మహర్షిని చూచి జహ్నముని ఇట్లనెను. మహర్షి, మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా? నా సందేహంను తీర్చుమని అడగగా జహ్న మహర్షి ఇట్లనెను. జహ్నముని, వినుము. మాఘమాస వ్రతమును ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును. వారి కష్టములు తీరును. అందుచే సంతుష్టుడైన మానవుడికింకను హరిప్రీతికరములగు వ్రతములనాచరించి జ్ఞాని అయి సత్కర్మలనాచరించి ముక్తినందును. అట్టి కథనొక దానిని చెప్పెదను, వినుము అని ఇట్ల పలికెను. పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడొకడుండెను. అతడు వేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి, దయ, జ్ఞానము, ఇంద్రియజయము కలిగినవాడు. అతని భార్యయు ఉత్తమురాలు. వారికి సంతానము లేదను లోటు తప్ప మరి దేనికి లోటు లేదు. పుత్రుడు లేరని విచారపడుతున్న ఆ బ్రాహ్మణుడొకనాడు భార్యతో, గుణవంతుడైన పుత్రుడొక్కడైనను మనకు కలగలేదు. అట్టి పుత్రుడొక్కడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునాయని విచారపడెను. అప్పుడామె, నాథా, నీవు తగిన వారికి చేయలేదేమో, అందువలన మనకు సంతానము కలుగులేదనుకుందుము అని సమాధానమునిచ్చెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ప్రియా, దుష్కరమైన తపమునాచరించి అయినను శ్రీమన్నారాయణ్ణి సంతుష్టిపరిచెదను, పుత్రవరము కోరుదునని చెప్పాను. కష్టమైన నియములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండు మహామునివలే ఉత్తమ పుత్రవరమును కోరెదననియు పలికెను. ఆ దంపతులిద్దరూ తపమాచరించవలెనని గంగాతీరమునకు పోయిరి. బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపమునాచరించెను. కొంతకాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు 4 చేతులయందును శంఖమును, చక్రమును, గదను ధరించియుండెను. వనమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమని భూషమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో ఉండెను. శాంతభూషితమై ప్రసన్నత కల శ్రీహరిముఖము మకరమండలముల కాంతితో మరింత శోభాయమానముగా నుండెను. నారద మహర్షి స్తుతించుచుండగా, అప్సరకాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయవచ్చెను. తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడైయున్న బ్రాహ్మణుని చూచి చిరునవ్వు నవ్వుచు, విప్రా, నేను నీకు వరమనీయవచ్చి తిని, నీ తపమునకు మెచ్చితిని అని పలికెను. శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్యజ్ఞానము లేని స్థితిలో నుండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరిచి నిశ్చల చిత్తముతో నతడు చేయు తపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికి ఎట్టి వరమునైనను ఈయవలయునని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరిచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదట నిలిచియుండటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని చూచెను. ఆనందపరవశుడై అతడు శ్రీమన్నారాయణమూర్తిని ఇట్లు స్తుతించెను. నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సల, నమస్తే కరుణాంశే, నమస్తే నంతవిక్రమ, గోవిందాయ సురేశాయ అచ్యుతాయ వ్యాచ, కృష్ణాయ వాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షినే, లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః, అనంతాయాది బీజాయ ఆఢ్యాయ అఖిలరూపిణే, యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే, జలస్థాయ సలస్థాయ సర్వాగాయ మలాత్మనే, సచ్చిద్రూపాయ సౌమ్యాయ నమఃసర్వకనాశినే నమః, కాలాయ కలయే కామితార్థప్రదాయ చ, నమోదంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః, విశ్వేశాయ విశాలాయ వేదసే విశ్వవాసినే, సురాధ్యక్షాయ సిద్ధాయ శ్రీధరాయ నమో నమః, హృషీకేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే, పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే, అగ్రేసరాయ తులాయ అగ్రేసరాయాత్మనే నమః, జనార్దనాయ జైత్రాయ జితామిత్రాయ జీవినే, వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయ తే నమః, జ్ఞానయజ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే,
దురంధరాయ దుర్యాయ ధరాధరాయతే నమః. నారాయణాశ్వరాయ రాక్షసానీకవైరిణే గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే కారుణ్యాయ శరణ్యాయ కాంతాయ మృతమూర్తయే కేశవాయ నమస్తేస్తు నమో దామోదరాయ చ సంకర్షణాయ శర్వాయ నమస్త్రైలోక్యపాలినే భక్తప్రియాయ హరయే నమః సర్వార్తినాశినే నానాభేద విభేదాయ నానారూపధరాయ చ నమస్తే భగవాన్ విష్ణు పాహి మాం కరుణాకర. శ్రీమన్నారాయణ్ణి ప్రత్యక్షంగా చూచిన బ్రాహ్మణుడు భక్తితో అశువుగా చెప్పిన ఈ స్తోత్రము అందరూ చదువుట శ్రేయస్కరము. జహ్నుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి ఆనందపరవశుడై నమస్కరించుచు నిలిచియుండెను. భగవంతుడు వరమును కోరుకొమ్మనెను. శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు, స్వామి, నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తి నిమ్ము. ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమిచ్చి నాకు ముక్తి నొసగుమని కోరెను. శ్రీహరి, నీవు కోరినట్లే వరమునిచ్చి తిని. నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడగుదనని పలికి అంతర్ధానమునందెను. బ్రాహ్మణుడు నష్టద్రవ్యలాభమునందిన వాని వలె సంతసించు తన ఇంటికి చేరెను. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను. కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చెను. బాలిని చూచి వీని ఆయుర్దాయము 12 సంవత్సరములని చెప్పెను. తన దారిన తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలు తలుచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని వానిని మురుచు కన్నీరు కార్చుచు నిట్టూర్పులు విడుచుచుండెను. విచారవదనముతో ఆహారమును తీసుకొనక విచారించుచుండెను. నాథ, నీవు తీవ్రతపు మునర్చి వరముగా నీ పుత్రిని పొందితివి. చంద్రుని వలె సంతసమును కలిగించు నీ కుమారుడు 12 సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయుచు మరణించును కదా. నేనీ పుత్రశోకమునెట్లు సహింపగలను? పుత్రశోకమును భరింపజాలను అని భర్తతో పలికెను. ఆ విప్రుడును భార్య మాటలు విని బాధపడుచు ఆమె నోదార్చ నిశ్చయించెను. ఆమె నూరడించుచు ఇట్లనెను, ప్రియా, దుఃఖింపకుము. దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది, అది ఎవరినీ విడవదు. మన పుత్రుడు 13వ ఏట మృతినందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును ఎప్పటికైనాను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తరువాతనైనా మరణింపక తప్పదు కదా. మరి ఈ ముందు వెనుకలు వయస్సులకు కలదు, కానీ మృత్యువునకు లేదు. పండితుడైన వాడు సుఖదుఖములకు హర్షశోకములనందడు. కావున నీవును శోకింపకుము. జరుగువలసినది జరుగక తప్పదు. అట్టిచో నీకు విచారమేలా? నీవు దుఃఖించినను కానున్నది కాకమానదు. అనగా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును, మరణించును. కనిపించినది నశింపక నిలచున. కావున శోకింపకుము అని ఆమెను ఊరడించెను. మరియు నిరర్ధకమైన దుఃఖమును విడువుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణభయము పోగొట్టుదును. నీవు ధైర్యముగా నుండుము అని పలికి మరలా గంగా తీరమును చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరి మంత్రమును జపించెను. శ్రీహరి వానిని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణకు సాష్టాంగ నమస్కారం చేసి నిలిచియుండెను. 14వ రోజు పారాయణ భాగం సమాప్తం.